ఏప్రిల్ 23 దేవుని వాక్య ధ్యానం. వాక్యము యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినాన్ని చూచే ధన్యత దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినములో మనమందరం మన జీవితాలను ఆధ్యాత్మికంగా కట్టుకోవడానికి మనము ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యం. మనం అనేకమైన వాటి మీద లక్ష్యం ఉంచుతాం. మన మనస్సులను వాటి మీదకు వెళ్ళినట్లుగా మనము ఆలోచన చేస్తాం. వాటి కొరకు ప్రయత్నం చేస్తాం, ప్రయాసపడతాం. ప్రియులరా, ఏనాడైనా దేవుని వాక్యమందు లక్ష్యముంచటానికి నీవు ప్రయాసపడ్డావా? వాక్యము మన పాదములకు దీపమై ఉంటుంది. వాక్యము మనలను పాపము నుండి తప్పిస్తుంది. వాక్యము మనలను బ్రతికిస్తుంది. అలాంటి వాక్యాన్ని వదిలి లోకం వైపుకు పరుగులెడుతున్నావా? వాక్యము సజీవమై వాడిగలిగిన ఖడ్గమై సజీవంగా మనలను ఉంచుటకు కృపాసత్య సంపన్నునిగా మన మధ్య వసించిన క్రీస్తేసు ప్రభువు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆ గొప్ప దివ్య వాక్యాన్ని, వాక్యమనే ఖడ్గాన్ని మనం ధరించిన వారంగా మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. వాక్యమందు ఎవరైతే లక్ష్యం ఉంచుతారో అట్టి వారికి ఆధ్యాత్మిక మేలు కలుగుతుంది. వాక్యమును ధ్యానించు వారికి గొప్ప మేలులు ప్రభు అనుగ్రహిస్తున్నాడు. అట్టి వాక్యాన్ని మన హృదయములో కలిగిన వారంగా ముందుకు కొనసాగుదాం. తద్వారా దేవుని యొక్క మేలులు మీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, మీకు వందనాలు. నీ బిడ్డలను బహుగా దీవించండి. వాక్యమును చదివి అర్థం చేసుకునే అద్భుత ఆలోచన నీ బిడ్డలకు అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో ఉన్నతమైన జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. అపవాదుల నుండి తప్పించి, అపాయములను తప్పించి ఆరోగ్యంతో నింపమని, దినదీవెనలు నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.